ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనని సేవించుము. ఆయనను వెదికినెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు సొలొమోనుతో ఈ మాట పలుకుచున్నాడు. యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడని, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడయ్యున్నారని, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించు ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగునని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీయూ లేదు. మనం ఎవరికి లెక్కప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరుదము. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవెప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నులెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను. దౌష్ట్యమును నేను అనుసరింపను. సహోదరి సహోదరులారా, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ద్విమనసుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నిరీక్షణ గల వాళ్ళమై రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. సహోదరి సహోదరులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపుల్లో మానవలను. వారు యెహోవా వైపు తిరిగినట్లా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినట్లా ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవందరి హృదయములను పరిశోధించువాడవని, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నవని, నేను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను సేవించుచు నేను వెతికినడలా నీవు మాకు ప్రత్యక్షమవుతావని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మాకు దొరుకు కాలమునందు మేము నిన్ను వెతికే వారముగా, నీవు సమీపంలో ఉండగా నిన్ను వేడుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఏ దుష్కార్యమును మా కన్నెలుదుట మేము ఉంచుకొనక యథార్థమైన హృదయముతో నడుచుకుంటూ నిర్దోష మార్గమున వివేకముగా ప్రవర్తించుటకు కృపచూపమని, అనేకులకు ఆశీర్వాదకరముగా అనేకులకు మాదిరికరముగా మా జీవితాలని నీవే మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.